హలో ఫ్రెండ్స్, ఒక ఐఏఎస్ అధికారిని అవమానపరిచిన ట్రెజరీ ఆఫీసర్ గతి ఏమయ్యిందో తెలుసుకోవాలంటే చివరి వరకు వినండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. హైదరాబాద్ నగర శివార్లలోని ఒక పాత గోడౌన్లో విక్రమ్ అనే పేరుతో ఒక సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు ఒక వ్యక్తి. అతని పేరు రుద్ర. అతను మామూలు వ్యాపారి కాదు. అతడి వ్యాపారం విధ్వంసం. అతడి ఆయుధం కృత్రిమ మేధస్సు. దేశాన్ని నాశనం చెయ్యడమే లక్ష్యంగా ఏఐ ఆధారిత ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాడు రుద్ర. అతడి గుట్టు తెలుసుకోవడానికి అర్జున్ అనే రహస్య ఏజెంట్ రా సంస్థ తరపున రంగంలోకి దిగాడు. ఒకరోజు అర్జున్ ఒక సాధారణ జర్నలిస్టు వేషంలో గోడౌన్కి చేరుకున్నాడు. రుద్ర అనుచరుల కళ్ళు నుండి తప్పించుకుంటూ గూఢచర్య పరికరాలతో సమాచారం సేకరించడం మొదలుపెట్టాడు. ఒకరోజు రుద్ర తన ఏఐ ఆయుధం గురించి అత్యంత రహస్యంగా మాట్లాడుకుంటుండగా అర్జున్ విన్నాడు. ఈ ఏఐ ఆయుధం ద్వారా దేశంలోని కీలక వ్యవస్థలను స్తంభింపజేయొచ్చు, ఆర్థికంగా, సైనికంగా దేశాన్ని బలహీనపరచొచ్చు అని రుద్ర అంటుంటే అర్జున్ విన్నాడు. అర్జున్ వెంటనే రా హెడ్క్వార్టర్స్కి సమాచారం చేరవేశాడు. కాని రుద్ర ప్రణాళికను అమలు చేసే సమయం దగ్గరపడుతోంది. అర్జున్ ఒక్కడే రుద్రను ఆపగలడు. ఇంతలో చివరి రోజు రానే వచ్చేసింది. రుద్ర ఆయుధాన్ని పరీక్షించడానికి సిద్ధమవుతున్నాడు. గోడౌన్ మొత్తం అతడి అనుచరులతో నిండిపోయింది. అర్జున్ జర్నలిస్ట్ వేషాన్ని వదిలేసి రహస్య ఏజెంటుగా మారిపోయాడు. శిక్షణ పొందిన కదలికలతో, మెరుపు వేగంతో రుద్ర అనుచరులను ఎదుర్కొన్నాడు అర్జున్. తనకి ఎదురువచ్చిన అందరినీ చితకబాది రుద్ర ఎదురుగా వచ్చి నిల్చున్నాడు అర్జున్. నువ్వెవరు? రుద్ర కోపంగా అడిగాడు. దేశాన్ని కాపాడటానికి వచ్చిన ఒక సైనికుడిని అర్జున్ గట్టిగా బదులిచ్చాడు. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. రుద్ర తనకున్న ఆధునిక ఆయుధాలతో అర్జున్ను ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు. కాని అర్జున్ తన నైపుణ్యంతో వాటి నుండి తప్పించుకున్నాడు. చివరికి అర్జున్ రుద్రను నాశనం చేశాడు. ఇక అర్జున్ వెంటనే ఏఐ ఆయుధాన్ని కూడా నాశనం చేసేశాడు. ఇప్పుడు దేశం ప్రమాదం నుండి తప్పించుకుంది. అర్జున్ చూపిన ధైర్యాన్ని, తెగువని రామ్ సంస్థ ప్రశంసించింది. అర్జున్ మళ్లీ సాధారణ జీవితంలోకి వెళ్లిపోయాడు. కాని దేశం కోసం చేసిన ఆ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకున్నాడు.